మావిగన్ అనే కాన్సెప్ట్ని చాలా లైట్గా తీసుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ దీని వెనక ఉందని భావిస్తున్నారా? అతను ఒక స్ట్రాటజీతోనే ఈ మాట దేవదీశాడు అనేది నా నమ్మకం. హూ వాజ్ హిస్ టార్గెట్ అని అంటే అమరావతి రీజియన్లో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టేందుకే మావిగన్ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి తెర మీదకు తీసుకొచ్చారని చెప్పి మీరు మనసా వాచ కర్మణ నమ్ముతున్నారా? అందులో 25% వరకు మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. మెగా కృష్ణారెడ్డి గారిని ఏమైనా చేయగలడు? ఆయన జోలికి వస్తాడా? రమ్మనండి ధైర్యం ఉంటే. వై ఓన్లీ మావిగన్, వై నాట్ సమ్ అదర్ గన్? ఆయన మచిలీపట్నం మీద సడన్గా ఎంత ప్రేమ ఇప్పుడు గుర్తుకొచ్చింది? ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ యూజ్లో ఉంది. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీన్ని ఇంకా డెవలప్ చేసుకోకుండా మళ్ళీ ఒక 5,000 ఎకరాలు క్యాపిటల్ రీజియన్లో సేకరించి అక్కడ ఎయిర్పోర్ట్ కట్టడం అవసరమా? ఎవరు చెప్పారు మీకు అక్కడ ఎయిర్పోర్ట్ అవసరం అని? ఇది ఎవరి ఆలోచన? చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత ఆలోచన? ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్లాట్లు ఎక్కడున్నాయో ఎక్కడిచ్చారో కరెక్ట్గా క్లారిటీ లేదు. మళ్ళీ ఇంకొక రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేసేసి రైతులను ఎందుకంటే మభ్యపెట్టడం. మిస్టేక్స్ జరిగినాయి, అవి కరెక్ట్ చేయడం కూడా వీళ్ళ వల్ల కావట్లేదు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఇంతవరకు అవి కరెక్ట్ చేయలేకపోతుంది. సార్, 2029 ఎన్నికల్లో అమరావతి చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తుంది అని చెప్పి కొందరు పక్కాగా చెప్తున్నారు. వాళ్ళు వైసీపీ సానుభూతి పరులు కాదు. దీన్ని చూపించి మిగిలిన ప్రాంతాల్లో అసూయ ద్వేషాలు రగల్చడం వైసీపీ ఒక రాజకీయ ఎత్తుగడ కింద భావించవచ్చు. మావిగన్ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ ప్రతిపాదన ఎంత ట్రోల్ అయిందో కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఆ ట్రోలింగ్ కాస్త డిస్కషన్ మీదకు మళ్ళిందంటున్నారు విశ్లేషకులు. అయితే కూటమి దీన్ని ఏమాత్రం కేర్ చేయకపోగా వైసీపీని అలాగే జగన్మోహన్ రెడ్డిని తూపార పడుతున్నాయి అని కూడా అంటున్నారు. అమరావతి నిర్మాణ ఖర్చులను చెప్పలేక మావిగన్ ప్రతిపాదననే వాళ్ళు ఇలా ట్రోల్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు వైసీపీ నేతలు. సో ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చినటువంటి ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణంతో పాటు మావిగన్ ప్రతిపాదనపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెంట్ ఎక్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. సార్ బాగున్నారా? చాలా కాలం అయింది మిమ్మల్ని కలిసి. విజయవాడలో ఆల్రెడీ ఎండ్ ఉంటుంది, ఆల్రెడీ సూర్యుడు అక్కడ బగబగ మండుతుంటాడు. మీరేమో నిన్న అక్కడికి వెళ్ళి నిప్పులు కురిపించి వచ్చారు. సార్, కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్ సార్, మావిగన్ అనే కాన్సెప్ట్ని మీరు చాలా లైట్గా తీసుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ దీని వెనక ఉందని భావిస్తున్నారా? అతను ఒక స్ట్రాటజీతోనే ఈ మాట పైకి దేవదీశాడు అనేది నా నమ్మకం. ఐ టేక్ ఇట్ సీరియస్లీ ఇనఫ్. ఓకే. కాకపోతే ఎవరిని ఉద్దేశించి అన్నాడు అనేది ముఖ్యం. ఎవరిని, హూ వాజ్ హిస్ టార్గెట్? హూ వాజ్ హిస్ టార్గెట్ అని అంటే బై కామన్ సెన్స్ హీ వాజ్ టార్గెటింగ్ ది పొటెన్షియల్ ఇన్వెస్టర్స్. అమరావతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నటువంటి బడా కంపెనీ కాంట్రాక్టర్లు, ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే అమరావతి రీజియన్లో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టేందుకే మావిగన్ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి తెర మీదకు తీసుకొచ్చారని చెప్పి మీరు మనసా వాచ కర్మణ నమ్ముతున్నారా? లేదు, నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎందుకంటే అమరావతి నిర్మాణ సంస్థల్లో ఆయన ఏం చేయలేడు. ఓకే. కాంట్రాక్ట్స్ ఆర్ గివెన్, వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. సో అందులో వాళ్ళు ఏం చేయగలడు? అందులో 25% వరకు మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. మెగా కృష్ణారెడ్డి గారిని ఏమైనా చేయగలడు? ఆయన జోలికి వస్తాడా? రమ్మనండి ధైర్యం ఉంటే. రాడు. సో అది వాళ్ళు కాదు టార్గెట్. ఓకే. రెండవది, అమరావతి వర్క్ జరుగుతుంది, సో దాన్ని ఏం మార్చలేడు తను. సో అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల విషయంలో ఇప్పుడు కొత్తగా అతను చేయగలిగిన ప్రతీకార చర్యలు, కక్ష సాధింపు చర్యలు ఏవి లేవు. అతను ముఖ్యంగా భయపడింది ఏంటంటే పార్లమెంట్లో సవరణ చేశారు, ఈ ధైర్యంతో ఇన్వెస్టర్లు వచ్చి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ మొదలెడతారో, బిల్డింగ్లు కట్టడం మొదలెడతారో,
డెవలప్మెంట్ వర్క్స్ మొదలెడతారో లేకపోతే ఎవడన్నా ఇండస్ట్రీయో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయో R&D సెంటరో ఇంకొకటి పెట్టడానికి ప్రయత్నం చేస్తాడేమో అని వాళ్ళని టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేశారు. సార్ యూ నెయిల్ ద రైట్ పాయింట్. ఇప్పటి వరకు ఎవరూ కూడా ఈ పాయింట్ని రేజ్ చేయలేదు. ఎందుకంటే అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చిందే భయపడుతున్న ఇన్వెస్టర్లని, దోబుచులాడుతున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి రెడ్ కార్పెట్ పడడానికి మీకు ఏం డోకా లేదురా బాయ్ అని చెప్పడానికి. చట్టబద్ధత వచ్చేసిన తర్వాత ఏం లేదు, ఇంకా పెట్టుబడుల వెళ్ళు వచ్చేస్తుంది, కార్పొరేట్ కంపెనీలు వచ్చేస్తాయని చెప్పి అనుకున్నారు. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన బ్రేక్ వేసింది అనుకోవచ్చా? టు ఏ సిగ్నిఫికెంట్ ఎక్స్టెంట్. ఎవరైనా ఇప్పుడు యుఎస్ మీరు ఒక ఇన్వెస్టర్ పాత్రలో ఊహించుకోండి. ఓకే, మీకు ఎంతో కొంత అనుమానం కలగడం సహజమే కదా. అన్డౌటెడ్లీ. సో ఈయనేంటండి ఇట్లా అంటాడు, అసలు ఈయన దీన్ని మళ్ళీ బతకనిస్తాడో లేదో తెలియట్లేదే అనే అనుమానం ఎవరికైనా వస్తుందిగా. ఆ అనుమానం క్రియేట్ చేస్తే చాలు ఆయనకి, అంతకు మించి ఎవరిని ఫిజికల్గా ఆపక్కర్లా. సో ఆ అనుమానం క్రియేట్ చేయడం కోసమే ఆ పని చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన చేసే పనులు ఆయన చేస్తాడు. దాన్ని ఆయన నుంచి మనం ఇంతకంటే బెటర్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము, ముఖ్యంగా అమరావతి విషయంలో. ఓకే, బట్ దాన్ని ఓవర్కమ్ అవ్వడం ఎలాగా అనేది ఆలోచించండి. దానికి పరిష్కారాలు ఉన్నాయి, దానికి విరుగుడు ఉంది, పాము కాటుకు కూడా విరుగుడు ఉంటుంది. సో ఈ పాము కాటుకు కూడా విరుగుడు ఉంది. సో ఆ విరుగుడు ఆలోచించండి అని చెప్పి మేము ప్రభుత్వానికి సూచించాం. సార్ ఏమై ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ మావిగన్ ప్రతిపాదన తెర మీదకు తీసుకురావటం వల్ల ఏమై ఉంటుంది అసలు? ఎట్ ఎనీ కాస్ట్ హీ డజంట్ వాంట్ అమరావతి టు బి ఏ రియాలిటీ. ఓకే, సో దానికి ఏమి చేయగలిగితే అది చేస్తాడు ఆయన. మొదటి నుంచి చేస్తూ వచ్చాడు, చివరి దాకా ప్రయత్నం చేస్తాడు. సో అంతే, అంతకు మించిన స్ట్రాటజీ ఏం లేదు. సో అమరావతి పచ్చగా ఉండకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి ఆయన? ఎవరిని రానియకూడదు అంటే వాటిలో ఒక భయం కలగజేయాలి. ఈ రకంగా భయం కలగజేశాడు. ఎందుకంటే ఆయనకి చేతనైంది అది ఒకటే. ఈజ్ ఎ డిస్ట్రక్టివ్ పాలిటీషియన్, కన్స్ట్రక్టివ్ పాలిటీషియన్ కాదు కదా. సార్ యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద ఇంట్రో, మావిగన్ కాన్సెప్ట్ ట్రోల్ అయినప్పటికీ కూడా ఇప్పుడైతే ఎంతో కొంత డిస్కషన్ నడుస్తోంది. ఈ డిస్కషన్లోంచి వచ్చినటువంటి పాయింట్స్ని మనము హార్ట్ఫుల్గా డిస్కస్ చేద్దాం సార్. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అమరావతిలో పెట్టి కట్టడం కంటే ఇప్పటికే ఉన్నటువంటి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ వీటి మధ్య ఒక 20,000 కోట్లతో శాశ్వత బిల్డింగ్లు కడితే తప్పేంటి? అభివృద్ధి విపరీతంగా జరుగుతుంది కదా అనేటువంటిది ఒక ప్రశ్న. కరెక్ట్, బట్ ఇట్స్ అన్ ఐడియా ఎ బిట్ టూ లేట్. అసలు ఎందుకు మీకు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఎందుకు? ఇటెందుకు రాడు? గుంటూరు, ఒంగోలు, కృష్ణపట్నం, నెల్లూరు వెళ్ళండి. పోర్ట్స్ కూడా ఉన్నాయి, పోర్ట్స్ ఉన్నాయి. ఒంగోలులో విపరీతమైన గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయంటున్నారు. నది కూడా దాటక్కర్లా. మచిలీపట్నం పోర్ట్ ఆల్ సరెండర్ ఇంతవరకు కంప్లీట్ కాల. కృష్ణపట్నం ఈజ్ ఎ ఫంక్షనింగ్ పోర్ట్. దాని పక్కన ఇంకో రామాయపట్నం కడతా ఉంటున్నారు. అటువైపునే ఈయన ఫ్రెండ్ది ఇండోసోల్ కంపెనీ ఒకటి వస్తుంది 8,000 ఎకరాల్లో. పక్కనే BPCL ఏదో ఉంది. కృష్ణపట్నం ఉంది. కృష్ణపట్నాన్ని ఆనుకుని ఈయన కట్టబెట్టిన థర్మల్ పవర్ ప్లాంట్ ఒకటి ఉంది. సో అన్నీ దొనకొండలో ఈయన అనుయాయులు చాలా భూములు కొనిపెట్టుకున్నారు అంతకుముందే. దొనకొండలో భూముల విషయంలో ఒక మర్డర్ కేసు జరిగి అవినాష్ రెడ్డి మామ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు పాత రోజుల్లో. ఓకే సార్, 2014కి ముందర. ఓకే, సో ఇంత చరిత్ర ఉంది ఆ ఏరియాకి. అటు పోవచ్చుగా, ఇటే ఎందుకు రావాలి? లేకపోతే విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కోస్ట్ ఎమ్మటే రండి. అక్కడ కూడా ఒక నేషనల్ హైవే ఉంది, అక్కడైనా పెట్టుకోవచ్చు. లేదంటే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దాకైనా పోవచ్చు. ఎన్ని లేవు పాసిబిలిటీస్. వై ఓన్లీ మావిగన్? వై నాట్ సమ్ అదర్ గన్? చెప్పానండి, వై మావిగన్? ఆయన మచిలీపట్నం మీద సడన్గా ఎంత ప్రేమ ఎప్పుడు పుట్టుకొచ్చింది? విజయవాడ మీద, గుంటూరు మీద అంత ప్రేమ ఎప్పుడు పుట్టుకొచ్చింది? సో వై దిస్? ఈ పిచ్చి మాటలన్నీ అనవసరం. లిసన్,
నువ్వు ఒకసారి అసెంబ్లీలో విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టడానికి మాకేం అబ్జెక్షన్ లేదు అని చెప్పావు. ఓ 30,000 ఎకరాలు ఉండాలి మినిమం, లేకపోతే మనకి ఆనదం, ఆ స్థాయిలో ఉండాలి. ఎందుకంటే ఈయన లోటస్ పాండ్ ఇంత పెద్దగా కట్టుకున్నాడు. బెంగళూరులో అక్కడ కూడా కొన్ని ఎకరాల్లో ఉంటుంది యలహంక ప్యాలెస్. అందులో హెలిప్యాడ్ కూడా ఉంటుంది, 1-2 హెలిప్యాడ్లు కూడా ఉన్నాయి. సో అంత పెద్ద ప్యాలెస్లో ఉండడం అలవాటు కాబట్టి ఈయన 30,000 ఎకరాలు ఉంటే తప్ప చాలదు అని అన్నాడు అసెంబ్లీలో. ఆయన అన్నదే కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఏమంటారంటే మా అన్న మాట వాస్తవమే, కాకపోతే 30,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలన్నాడు, అంతే తప్ప భూ సమీకరణకు ఒప్పుకోలేదు ఆ రోజున అన్నారు. బాగానే ఉంది అబ్బాయి, విజయవాడ చుట్టుపక్కల ఒప్పుకున్నానన్నప్పుడు విజయవాడ చుట్టుపక్కల 30,000 ఎకరాలు ఎక్కడుందో ఆయనే చూపించమనండి, పోని అక్కడే కట్టిద్దాం. ఎందుకు పోసుకోలు మాటలు? సో యూ అగ్రీడ్ ఇన్ ది అసెంబ్లీ. దాని మీద చాలా చర్చ నడిచింది, అంతా ఓపెన్గానే జరిగింది. భూ సమీకరణ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఓపెన్గానే జరిగింది. అండ్ గుంటూరు విజయవాడ మధ్యలో ఆ స్థలం పొలాలు, ఆ పొలాలు కూడా ఇంకొక క్లారిటీ ఇవ్వాలి మీకు కూడా. ప్రతివాడు మాట్లాడేది 3 పంటలు పండుతాయి, 3 పంటలు పండుతాయి, 30 పంటలు పండుతాయి అంటారు. మీకు నదిని ఆనుకున్న బెల్ట్ ఏదైతే ఉందో అది ఒకటే, ఆ జరీబు భూమి అంటారు చూడండి, అది ఒక్కటే 3 పంటలు పండుతాయి. ఓకే, 32,000 ఎకరాలు రైతులు ఇచ్చిన దాంట్లో 5-6 వేల ఎకరాల కంటే ఎక్కువ ఉండదు ఆ జరీబు. మిగిలిన 20-25,000 ఎకరాలు కూడా మెట్ట ప్రాంతాలు. ఓకే, మొక్కజొన్న తప్ప ఏం పండదు. సరే నది దగ్గరలో ఉంది కాబట్టి అన్న లిఫ్ట్ చేసుకుంటే వరి పండించుకోవచ్చు. బట్ అదర్వైజ్ మొక్కజొన్నకి ఆరుదడి పంటలకు తప్ప ఎందుకు పనికిరాదు అది. చాలా చోట్ల రాళ్ళు రప్పలు కూడా ఉంటాయి, గుట్టలు కొండలు కూడా ఉన్నాయి. ప్రతివాడు ఏంటంటే ఆ సెక్రటేరియట్కి పోతా ఉండవల్లి ఆ కరకట్ట మీద పోతూ అటు ఇటు అరటి తోటలను లేకపోతే కొత్తిమీర తోటలు చూసి మొత్తం రాజధాని మొత్తం ఇట్లాగే ఉందనుకుంటారు. ఓకే, అది వాస్తవం కాదు. యాక్చువల్గా మీరు 29 గ్రామాలు ఎవరు చూసారండి ఇప్పుడు వరకు? ఎవరు కరెక్ట్గా చూడలే అంటాం తప్ప. సో 3 పంటలు పండే ప్రాంతం ఏం కాదు అది. కొంత ప్రాంతం 3 పంటలు పండుతాయి, నో డౌట్. బట్ చాలా మెజారిటీ భాగం మెట్ట ప్రాంతం అది. సో మెట్ట ప్రాంతం బాగానే ఉంది, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు భూ సమీకరణకి. ఇరుపక్షాలు ఒప్పుకున్న తర్వాత ఒక అంగీకారానికి వచ్చారు, కట్టడం మొదలెట్టారు. ఆ రోజున మొదలెట్టిన రోజునే 2 లక్షల కోట్లు 1,00,000 కోట్లు అని బడ్జెట్ వేయలేదుగా. అప్పట్లో వాళ్ళు వేసిన ఖర్చు 50,000 కోట్లు, 60,000, 70,000 వేశారు. ఆ సింగపూర్ వాళ్ళు ఇచ్చింది కూడా 50,000 కోట్లు ఏమో అన్నారు. ఆల్ రైట్, 50,000 కోట్లు మనం ఈ భూములు అమ్ముకుంటే వస్తాయి లేవయా, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టులే అనుకున్నారు, మొదలెట్టారు. మొదలెట్టిన తర్వాత ఇవాళ వచ్చి మావిగన్ గడిది గుడ్డు గన్ అంటే అది చిన్నపిల్లాడి చేష్టలు. వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించినంత వరకు చిన్నపిల్లాడి చేష్టలు. బట్ ఇన్వెస్టర్లకు మాత్రం కొంచెం భయపెట్టే పనులు ఇది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అనుకున్నారు కూడా అమరావతిని. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని చెప్పి అంటున్నారు. రైట్, నిజమేనా సార్? అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటలా? ఒరిజినల్గా వాళ్ళు వేసుకున్న లెక్కల ప్రకారం అయితే ఇట్ ఈస్ సెల్ఫ్ ఫైనాన్సింగ్. పాసిబులే సెల్ఫ్ ఫైనాన్సింగ్. కాకపోతే ఏమైందంటే ఈయన మధ్యలో వచ్చి చేసిన దుర్మార్గానికి ల్యాండ్ రేట్స్ ఏమో పెరగాల్సిన స్థాయిలో పెరగల. ఓకే, రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. ఆ ఇంట్రెస్ట్, ఆ రోజునున్న ఇంట్రెస్ట్ ఇవాళ లేదు ఇన్వెస్టర్స్లో. ఓకే, సో ఆ రకంగా దానికి కొంత వాల్యూ తగ్గింది. రెండోది, ఆ 5 ఏళ్ళు దాటిపోయేసరికి మీకు నిర్మాణ ఖర్చులు దాదాపు డబల్ అయిపోతాయి, దాదాపుగా. బికాజ్ ఇన్ఫ్లేషన్ ప్రతి సంవత్సరం ఇన్ఫ్లేషన్ కాంపౌండ్ అవుతుంది కదా. అవును. సో డబల్ అవ్వకపోయినా కనీసం 50% పెరుగుతాయి. ఖర్చులు పెరిగినాయి, భూమి అమ్ముకుంటే వచ్చే డబ్బులు వాల్యూ తగ్గింది. సో దేర్ మేబీ అ గ్యాప్ నౌ. ఆ గ్యాప్ ఎంత ఉంది అన్నది వీళ్ళ దగ్గర ఉన్న 15,000 ఎకరాలు అమ్మితే కానీ తెలీదు గ్యాప్ ఎంత అన్నది. మోర్ దెన్ దాట్, ఓకే, అంతకుముందు మనకి 14-19లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం డబ్బులు ఇస్తానని అనలా. ఏదో 1,500 కోట్లు 2,500 కోట్లు ఇచ్చి విజయవాడ, గుంటూరు, అమరావతి 3 పంచుకు సావండి, ఎక్కడ వాడుకుంటారో వాడుకోండి అన్నారు. వీళ్ళు అక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని, అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని, అందులోనే ఒక 1,000 కోట్లు ఖర్చు పెట్టారు. అమరావతికి వచ్చింది 500-1,000 కోట్లు వచ్చినాయి.
అంతమించి రాలా. ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ ఏ ముహూర్తాల్లో మొత్తానికి 15,000 కోట్లు అప్పుగానే ఇచ్చినా మేమే తీరుస్తామని అంటున్నారు. దాని మీద క్లారిటీ అయితే లేదు కదా. లేదు, అంతే, అంత క్లారిటీ మీరు అప్పు చేసుకోండి మేము పర్మిషన్ ఇస్తున్నాం అన్నట్లుగానే ఉంది ఇప్పుడు వరకు. ఉంది, ఒకటి గ్రాంట్ అంటాడు, ఒకడు అప్పు అంటాడు, ఒకడు మేము తీరుస్తామంటాడు, ఒకడు మీరే తీర్చుకోవాలంటాడు. ఏదైనా కానీ మొత్తానికి ఒక ఫైనాన్స్ అయితే వచ్చింది. సో సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ ఫైనాన్సింగ్ పెరిగింది. సో ఈ గ్యాప్ని అది ఏమన్నా కవర్ చేయగలదేమో చూడాలి. వీ డోంట్ నో ది ఫిగర్స్ బికాజ్ ఈ గవర్నమెంట్లు ఏవి మనకి పారదర్శకంగా చెప్పవుగా. ఎగ్జాక్ట్లీ ఎంత ఖర్చు అవుతుందా, ఎంత మీకు ఎంత అమ్మితే ఎంత వస్తుంది అనేది చెప్పరు. దానివల్ల మీరు అడిగిన ప్రశ్నకి నేను డైరెక్ట్గా సమాధానం చెప్పలేము కదా, ఐ డోంట్ హ్యావ్ డేటా. ఎగ్జాక్ట్లీ. అమరావతి నిర్మాణాన్ని బై ద సేమ్ వే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా అమరావతి నిర్మాణం పైన ఎందుకో కాస్త సైలెంట్గా ఉంటున్నారు. ఆ సైలెంట్ వెనుక కారణాలు ఏంటి అని చెప్పి విశ్లేషిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ యూజ్లో ఉంది. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీన్ని ఇంకా డెవలప్ చేసుకోకుండా మళ్ళీ ఒక 5,000 ఎకరాలు క్యాపిటల్ రీజియన్లో సేకరించి అక్కడ ఎయిర్పోర్ట్ కట్టడం అవసరమా? అండ్ బై ద సేమ్ వే మళ్ళీ అక్కడ ఇంకేదో 1,500 ఎకరాలు లేకపోతే ఇంకొన్ని ఎకరాలు సేకరించి రైల్వే స్టేషన్ కట్టడం అవసరమా? ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్లు తీసుకుపోయి అక్కడ కట్టడం అవసరమా అనేటువంటిది ఒక ప్రశ్న. కరెక్ట్, వీఆర్ అపోజింగ్ దాట్. నేను మొహమాటంలో కూడా చెప్పాను నిన్న మొన్న, సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అనేవి అసలు మీ పని కాదు. ఓకే, దాన్ని కంప్లీట్గా ఆపుకోండి. బికాజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్కి మీరు చెప్పే కారణాలు ఏవి సస్టైనబుల్ కావు, సపోర్టబుల్ కావు. మీరేమంటున్నారు, 5,000 ఎకరాలతో ఎయిర్పోర్ట్ కడతాను అంటున్నారు. ఎందుకు, ఏం అవసరం వచ్చింది మీకు? ఎవరు చెప్పారు మీకు అక్కడ ఎయిర్పోర్ట్ అవసరం అని? ఇది ఎవరి ఆలోచన? చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత ఆలోచన, ఓకే, నారాయణ గారి ఆలోచన, లేకపోతే ఏదన్నా ఒక మెకన్సీనో లేకపోతే ప్రైస్ వాటర్ కూపరో ఏమన్నా స్టడీ చేసి, లేదండి మీకు ఈ ఎయిర్పోర్ట్ అవసరం, దానికి 5,000 acres అవసరం అనే రిపోర్ట్ ఉందా మీ దగ్గర? ఏమి లేదుగా. లేదు, ఒక ప్రతిపాదన వీళ్ళు పెట్టారు అంతే. ఎవరు వీళ్ళంటే ఎవరు? గవర్నమెంట్ అంటే ఎవరు? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్లో వాడు పెట్టాలన్నా ఒక నోట్ ఫైలు పాడు, ఒక రిపోర్ట్ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. ఎవడన్నా సెక్రటరీ రాశాడా? పోనీ మున్సిపల్ సెక్రటరీ ఏమైనా రాశాడా? అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ ఏమైనా రాశాడా? జిఏడి సెక్రటరీ ఏమైనా రాశాడా మనకు ఒక ఎయిర్పోర్ట్ కావాలి అని? ఎవరు ఆలోచన చెప్పండి. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దట్ ఐడియా చెప్పండి. లేదు, అఫీషియల్గా ఇప్పటివరకైతే లేదు. ఒక చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ తప్పితే. సో ఏ బేసిస్ మీద మాట్లాడుతున్నారు మీరు ఎయిర్పోర్ట్ కావాలని? ఏ బేసిస్ మీద మీరు గన్నవరం సరిపోదంటున్నారు లేదా అక్కర్లేదంటున్నారు? హౌ? సో సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ ఆర్ కంప్లీట్లీ అన్డిజైరబుల్. నేను ఇప్పటి వరకు మొహమాటపడి ఆ రైతులు ఇష్టంలో వాళ్ళ పొలాలు ఇసుకుంటా అంటే మనం ఎందుకు అంటాం అనుకున్నాను కానీ, బట్ నౌ ఐఎమ్ కన్విన్స్డ్ దట్ ఇట్స్ ఎ స్కామ్. సార్, రాజధాని ప్రాంతంలో ఆ 29 గ్రామాల్లో మాత్రమే కాకుండా మిగతా ప్రాంతంలో మీరు చాలా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చారు కాబట్టి ఒక ఆరోపణ లేకపోతే ఇంకేదో ఒక క్వశ్చన్గా మేము ముందు పెడతాను సార్. అసలు ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్లాట్లు ఎక్కడున్నాయో ఎక్కడిచ్చారో కరెక్ట్గా క్లారిటీ లేదు. మళ్ళీ ఇంకొక రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేసేసి రైతులను ఎందుకు ఇంత ఐ విల్ రైజ్ ద లెవెల్ ఆఫ్ డిస్కషన్. విజయ్, మీరు చెప్పిన దానికి సమాధానం చెప్తూనే సార్, దట్స్ ఎ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం. ఓకే, ఇప్పుడున్న రైతులకి ప్లాట్ చూపించకపోతే ఇంకో 2 నెలల్లో చూపిస్తారులేండి. అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ల్యాండ్ ఈజ్ దేర్. ఓకే, కొన్ని మార్జినల్ కేసెస్లో కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఏంటంటే వాడి ప్లాట్ ఇవ్వడానికి వీళ్ళు తెలిసి తెలవక అన్ఎక్వైర్డ్ ల్యాండ్ పూలింగ్లో లేని ల్యాండ్లో ప్లాట్లు చూపించారు. ఓకే, అదేమో ప్రైవేట్ ల్యాండ్ సార్. ఇవాళ వరకు ల్యాండ్ పూలింగ్లోకి రాలా, ల్యాండ్ ఎక్విజిషన్ కాలా. వాడిల్లి ఇది నా ల్యాండ్ అంటే ఇదే చంపుతా అథవా మేము ల్యాండ్ పూలింగ్కి ఇవ్వలేదు, నువ్వు ఎట్లా వస్తావు మా పొలంలోకి అంటారు. ఓవర్ ఎంతూజియాజం ఇది. మిస్టేక్స్ జరిగినాయి. ఓకే సార్, మిస్టేక్స్ జరిగినాయి. అవి కరెక్ట్ చేయడం కూడా వీళ్ళ వల్ల కావట్లా. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఇంతవరకు అవి కరెక్ట్ చేయలేకపోతున్నారు సార్. సరే, అది పక్కన పెట్టండి. అవన్నీ చిన్న విషయాలు. మనం వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఆన్ ట్రివియాలిటీస్. ఐఎమ్ రైజింగ్ ద లెవెల్ ఆఫ్ డిస్కషన్ టు అనదర్ లెవెల్. ఇవాళ రెండో విడతలో భూములు ఇస్తామని వచ్చే రైతులు కూడా చాలామంది ఉన్నారు.
సార్ ఇవ్వాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎవరు వాళ్ళు అని అంటే, ఓకే ఇది గ్రావెల్ నేల, మా దగ్గర ఏం పండి సాగదు, ఓకే, ఈవెన్ పత్తి వేసినా కానీ పండదు, గడ్డి కూడా మొలవదు, ఇది గవర్నమెంట్కి పడేస్తే పోలా, మనకేం పోయింది, ఇది ఎట్లాగో ఇందులోంచి మనం ఏం తినేది కాదు, మనకేమి హైవేజ్ రావట్లేదు, కౌలు కూడా రావట్లేదు. ఓకే సార్, ఇప్పుడు కౌలు ఇస్తానంటున్నాడు కదా, 30,000 ఇస్తానంటున్నాడు, మనం 50,000 60,000 అడుగుతున్నాం, ఎక్కడో చోట తెగుద్ది 40,000 ఇస్తాడు, ఏమి రాని దానికంటే 40,000 కౌలు బెటరే కదా అనుకునే వాళ్ళు ఇస్తున్నారు. లేదు రైతు 2 ఎకరాలు 3 ఎకరాలు రైతు ముసలాయన అయిపోయాడు, పెద్దగా వ్యవసాయం కూడా చేయలేకపోతున్నాడు, పిల్లలు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు, లేకపోతే అసలు ఇంట్లో ఎవరు లేరు, అందరూ హైదరాబాద్లో ఉన్నారు, ఇది ఎవరికో కౌలుకి ఇస్తున్నారు, ఆడిచ్చినంత కౌలు ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే లేనట్టు, ఈ గోలంతా ఎందుకు, మనకి గవర్నమెంట్కి ఇచ్చేస్తే మన దగ్గర ఏదో ఒక ప్లాట్ అన్న మిగులుతుంది, నెల కౌలు సంవత్సరానికి కౌలు వస్తుంది కదా అనుకునే వాళ్ళు కొంతమంది, ఓకే, వాళ్ళు ఇస్తున్నారు. కొంతమంది ఉంటాయి తుప్పలో లేకపోతే గోతులో, అంతకుముందు గ్రావెల్ కోసం గోతులు తీసుంటారు, గ్రావెల్ అమ్ముకున్నారు, గోతులు మిగిలిపోయినాయి, ఉన్న పడాన యాజ్ ఈజ్ కండిషన్లో సిఆర్డిఏ తీసుకుంటానంటుంది. నాకు వచ్చిన నష్టం ఏంటి, నేను ఏనాటికి అందులో వ్యవసాయం చేయగలిగిన భూమి కాదు అది, నాకేం పోయింది, సరే తీసుకోండి అని ఇస్తున్నా. ఓకే, ఇట్లా ఇచ్చేవాళ్ళు కొంతమంది ఏమో మనం ఎట్టా వ్యవసాయాలు చేయలేము, లేక ఓపిక అయిపోయింది, అందులో ఏం మిగిలి సావట్లేదు, ఇదేదో వాళ్ళకి పడేస్తే కౌలన్న వస్తుంది గ్యారంటీగా అనుకునే రైతులు కొంతమంది ఇస్తున్నారు. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఏ కారణాలతో ఇస్తున్నారో నేను అడగను, ఓకే, ఇచ్చేవాళ్ళని నేను తప్పు పట్టను, నీ ఆస్తి నీ ఇష్టమయ్యా, నేనేమన్నా కాదనడానికి, బట్ గవర్నమెంట్ చేసేదాన్ని ప్రశ్నించే హక్కు నాకుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఒక పౌరుడిగా ప్రశ్నించే హక్కు నాకుంది, రెస్పాన్సిబుల్ సిటిజన్ కదా, సో ప్రశ్నించే హక్కు ఉంది. కాబట్టి గవర్నమెంట్కి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు సెకండ్ ఫేజ్కి వెళ్తానంటున్నావు, సెకండ్ ఫేజ్లో నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, ఇదే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి కదా. ఇక్కడ ఎకరానికి 50,000 ఎకరాలకి 50,000 కోట్లు ఖర్చు పెడతానంటున్నావు కదా, మినిమంలో మినిమం. సరే 50,000 కోట్లలో ఒక 10,000 కోట్లు బిల్డింగులకు అవుతాయి అనుకుందాం, 40,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే ఖర్చు చేస్తున్నారు కదా మీరు, అంటే ఎకరానికి దాదాపు 70-80 లక్షలు ఖర్చు చేస్తున్నారు కదా. మీరు తీసుకోబోయే సెకండ్ ఫేజ్లో కూడా దాదాపు ₹1,00,00,000 ఖర్చు చేయాలి కదా ఎకరానికి, దానికి ఒక 18,000 ఎకరాలంటే 18,000 కోట్లు అవుతాయి కదా. ఎక్కడి నుంచి తెస్తారు చెప్పండి 18,000 కోట్లు? అయితే కేంద్రం సాయం చేయాలి, వాళ్ళు ఎందుకు చేస్తారు? మీరు ఫేజ్ 2 ఫేజ్ 3 ఫేజ్ 4 అనుకుంటే కేంద్రం ఎందుకు చేస్తుంది? వాళ్ళే దే ఆర్ నాట్ అండర్ ఆబ్లిగేషన్. 1 నెంబర్ 2 కేంద్రం డబ్బులు కూడా మాయనాయా బాబు, అంతే కదండి సార్, అదేం అమెరికా నుంచి ఫ్రీగా వచ్చే డబ్బులు కాదు, కేంద్రం డబ్బులు కూడా మావే, దాన్ని కూడా క్వశ్చన్ చేస్తాం నువ్వే కూడా ఇవ్వడానికని. సో ఎక్కడి నుంచి తెస్తావు డబ్బులు? అక్కడ దానికి లేవు నీ దగ్గర, సిఆర్డి దగ్గర ఉండవు. ఏమవుతుంది అది? చివరికి నువ్వు ఏదో సావరెన్ గ్యారంటీ ఇచ్చి తెస్తావు, అది తీర్చాల్సింది ఎవడు? ట్రెజరీలోంచి తీర్చాలి, అంటే పన్నులు మేం కట్టాలి. అన్డౌటెడ్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే, ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బుతో నువ్వు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తావు, అవసరం లేని చోట. నీకేంటి అవసరం అక్కడ? నువ్వు రాజధాని అన్నావు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఏమన్నా మీరు అన్నారే సెల్ఫ్ సస్టైనబుల్ అని, ఏమన్నా తక్కువ పడితే ఒక 10,000 కోట్లు 5,000 కోట్లు తక్కువ పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కలిసి భరిస్తాం. ఎందుకంటే మేము రాజధాని కావాలనుకున్నాం, అసెంబ్లీలో డిస్కస్ చేసావు, అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. సో ఒక రాష్ట్రంగా మనం అమరావతి వరకు కట్టుబడి ఉన్నాం, అవునా కదా? ప్రజలుగా కట్టుబడి ఉన్నాం. అవును. నేను సెకండ్ ఫేజ్కి థర్డ్ ఫేజ్కి నేనేం కట్టుబడి లేనే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం సెకండ్ ఫేజ్కి థర్డ్ ఫేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మేము ఎందుకు ఖర్చు పెట్టాలి? నువ్వు సెల్ఫ్ సస్టైన్ చేయలేవు దాన్ని. ఫస్ట్ ఫేజ్నే నువ్వు చేయలేకపోతున్నావు సెల్ఫ్ సస్టైన్, సెకండ్ థర్డ్ ఎట్లా చేస్తావు? చేయలేవు. అయినప్పుడు మేం కట్టాలి. మేము ఎందుకు కడతాం? మాకేం బాధ్యత? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని 2వ ఫేజ్ 3వ ఫేజ్ని భరించాల్సిన అవసరం లేదు, భరించే అవకాశం లేదు, భరించటం కూడా నైతికంగా కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ కాస్ట్లీయెస్ట్ ప్రతిపాదనల్ని పక్కన పెట్టేసి మంగళగిరి హైవేకి ఆనుకొని లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో బిల్డింగ్లు కట్టి రాజధానిని డెవలప్ చేసుకోవచ్చా? లిసన్ విజయ్, అమరావతి ఈజ్ ఎ డన్ డీల్.
ఓకే. యూ జస్ట్ కాంట్ చేంజ్ ఇట్ బికాస్ ఇది సొంత విషయం కాదు ఇది. యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఎ కాంట్రాక్ట్ విత్ 30,000 పీపుల్. 29,000 మందితో మీరు ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. యూ కాంట్ వాక్ అవే ఫ్రమ్ దట్ అగ్రిమెంట్. ఇట్ ఈస్ కాల్డ్ ప్రామిసరీ ఎస్టాపిల్. ఓకే. దట్ ఈస్ వాట్ దిస్ హైకోర్ట్ ఆల్సో సెడ్. ఎగ్జాక్ట్లీ సార్. మీరు ఒక ఒప్పందం చేసుకున్నాక ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. నేను మావిగన్ అంట, లేదా 3 రాజధానులు అంట, లేకపోతే హైవే పక్కన 4 బిల్డింగ్లు కట్టుకుని వెళ్ళిపోతారంటే కుదరదు. వాట్ మై క్వశ్చన్ ఇస్ సార్, ఇప్పుడు ఎవరైతే రాజధాని నిర్మాణానికి రైతులు భూములు ఇచ్చారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు సార్. వాళ్ళకి అన్యాయం జరగకుండానే ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ లాంటి ప్రతిపాదనను, లేకపోతే విమానాశ్రయం లాంటి ప్రతిపాదనను, ఇంకో ప్రతిపాదన రేపు రాబోయేటువంటి రోజుల్లో అలాంటివి తీసుకొస్తే, ఇలాంటివి తీసుకురాకుండా ఈ మంగళగిరి లాంటి ప్రాంతాలని డెవలప్ చేస్తే బెటరా, బాగుంటుంది అనేటువంటి నా మంగళగిరి మీరు ఏమి డెవలప్ చేయగలరు, అదే డెవలప్ అవుతుంది. ఓకే. యాక్చువల్గా మీరు తాడేపల్లి కనకదుర్గ వారధి దాటి తాడేపల్లి మీదుగా ఒంగోలు పోతా ఉంటే అటు ఇటు ఎన్ని వందల బిల్డింగ్లు వచ్చినాయి. ఇట్ లుక్స్ లైక్ మినీ గుడిగాం లాగానో లేకపోతే మినీ కోకాపేట లాగా ఉంటుంది. ఆ స్థాయిలో లేదు కానీ మినీ కోకాపేట లాగా ఉంటుంది. కాజా టోల్ గేట్ వరకు కూడా అసలు ఇంకా అద్భుతంగా కదా. అవును. అందులో ఏమన్నా గవర్నమెంట్ ప్రమేయం ఉందా? 5 పైసలైనా ఉందా? లేదు. అన్ని ప్రైవేట్ డెవలప్మెంట్సే. అవే డెవలప్ అవుతాయి. నువ్వేంటి చేసేది డెవలప్మెంట్? అని నేను కోడి కనుక నేను కుయ్యకపోతే తెల్లారదు అన్నట్టుంది. నువ్వు లేకపోతే డెవలప్మెంట్ జరగదా ఏంటి? అరే రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని కావాలనుకున్నాం, అందరం అనుకున్నాం. సరే ఎక్కడరా ప్లేస్ అంటే, సరే ఈ ప్లేసు సెంట్రల్గా ఉంది, నీళ్లు ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది, లార్జెస్ట్ రైల్వే స్టేషన్ ఓకే ఇన్ సౌత్ ఇండియా. అన్నీ బాగానే ఉన్నాయిలా అనుకున్నాం, అందరం డిస్కస్ చేసాం, ఓకే అనుకున్నాం, ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్నాం. దాని గురించి అని చెప్పి నీ మీద ఆధారపడాల్సి వచ్చింది తప్ప అదర్వైజ్ అసలు గవర్నమెంట్తో నాకేంటి పని? సిటీ డెవలప్ అవడానికి గవర్నమెంట్తో ఏం పని అండి? కాలు అడ్డం పెట్టుకుని ఉంటే చాలు, అవే డెవలప్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ government's involvement in Amravati is the biggest limiting factor for the establishment and growth of Amravati. That's why I'm saying I'm taking the discussion to a higher level. భూసేకరణ వరకు గవర్నమెంట్ అవసరం. ఇట్స్ అ పాజిటివ్ ఇంపాక్ట్. బట్ అమరావతి డెవలప్మెంట్కి మాత్రం గవర్నమెంటే అడ్డంకి. ఐ విల్ ప్రూవ్ ఇట్. ఎందుకయ్యా అడ్డంకి? ఈ ప్రభుత్వమైనా రేపు ఏ ప్రభుత్వమైనా అడ్డంకి. ఓకే, ఎలా సార్? ఎలాగో చెప్తా. అమరావతిలో రాజధానిలో మొత్తం ప్రైవేట్ ల్యాండ్ అంతా రెసిడెన్షియల్, చిన్న చిన్న కమర్షియల్ బిట్స్. అవునా? అవును సార్. రెసిడెన్షియల్ ల్యాండ్లో రెసిడెన్షియల్ తప్ప ఏం కట్టలేవు. అవి కూడా ఎంత 1000 గజాలు 2000 గజాలు. ఎవడన్నా పెద్ద రైతు 25 ఎకరాల రైతు ఉంటే వాడు ఒక 25,000 గజాలు అది కూడా 25,000 గజాలు ఉందాడి దగ్గర. అంతకు మించిన రైతు ఎవడు లేడు అక్కడ. 25 ఎకరాలు మించిన రైతులు ఎవరు లేరు. 25,000 గజాలంటే ఎంత అంటే 5 ఎకరాలు. వాడు ఈజ్ ద లార్జెస్ట్ ల్యాండ్ హోల్డర్ ఇన్ అమరావతి. సో మిగిలినవన్నీ 500, 1000, 1500 గజాలే, ముక్కలు. లార్జెస్ట్ ల్యాండ్ హోల్డర్ ఇన్ అమరావతి ఈజ్ ఓన్లీ ద గవర్నమెంట్. నీ దగ్గర 15,000 ఎకరాలు ఇవాళకి ఖాళీగా ఉన్నాయి. అవునా కదా? అవును సార్. నీ 15,000 ఎకరాలు నీ దగ్గర పెట్టుకుని డెవలపర్ రమ్మంటే వచ్చి ఇన్వెస్టరు లేకపోతే ఇండస్ట్రీ పెట్టేవాడు ఎవరితో మాట్లాడాలి? గవర్నమెంట్తో మాట్లాడాలి. అంతే సార్. నువ్వు ఎవరికి ఇస్తావు? నీకు నచ్చితే ఇస్తావు, నచ్చకపోతే 100 వంకలు పెడతావు. ఎట్లా పడేది? నిన్ను చూసి ఎవడొస్తాడు చెప్పండి? మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. న్యూట్రల్ ఇన్వెస్టర్ ఎవడైనా వచ్చి గవర్నమెంట్ కాళ్ళు పట్టుకుంటాడా? అడిగేం పట్టిందండి? ఇంకో హైదరాబాద్లో పెట్టుకుంటాడు పోయి, ఇలా చెన్నైలో పెడతాడు, లేదా బెంగళూరులో పెడతాడు. డబ్బులుంటే ఇన్వెస్ట్ చేయడానికి ప్లేసులు కొదవా ఏంటి ఈ దేశంలో? సో మరి హైదరాబాద్ మేము చేశాం కదా అని చెప్తారు. అదొక చెత్త పోలిక. హైదరాబాదు ఇంప్రూవ్మెంట్కి, డెవలప్మెంట్కి, అమరావతి డెవలప్మెంట్కి చాలా మౌలికమైన తేడా ఉంది. ఏంటంటే తేడా, హైదరాబాద్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. మహా అయితే ఒక 20%, 30% ఉండి ఉంటాయి. అంతకుమించి గవర్నమెంట్ ల్యాండ్ ఏమి లేదు అక్కడ.
వాస్ట్ మెజారిటీ వాజ్ ప్రైవేట్ ల్యాండ్. ఎకరాల్లో ప్రైవేట్ ల్యాండ్స్ ఉండేవి. ఓకే. సో ప్రైవేట్ ల్యాండ్స్ వాడి దగ్గర డెవలప్మెంట్ అయ్యింది. కేవలం గవర్నమెంట్ ల్యాండ్స్లో డెవలప్మెంట్ కాలా. గవర్నమెంట్ ల్యాండ్స్ టపటపా నింపేశారు. మీకు ఇంకో మాట చెప్తా సార్. ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తున్నా. మీరు గవర్నమెంట్ ల్యాండ్లో మీరు ఎగ్జాంపుల్గా మీరు హైదరాబాద్లో ఎవరెవరికి ఇచ్చారండి? సైబర్ టవర్స్, అదంతా 3 ఎకరాలు 5 ఎకరాలు. ఇట్స్ ఎ స్మాల్ ప్లేస్. కట్టినాడు అదే పెద్ద బిల్డింగ్, కానీ ఇవాళ అందరితో పోలిస్తే చాలా చిన్న బిల్డింగ్. సో సైబర్ టవర్స్ 5 ఎకరాలు ఏమో ఇచ్చారు. ఐఎస్బికి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి 100 ఎకరాలు ఎంతో ఇచ్చారు. బాగానే ఉంది. పెద్ద ఇన్స్టిట్యూషన్ వచ్చింది, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, బాగానే ఉంది, తప్పులేదు. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఈ గవర్నమెంట్ ల్యాండే ఇచ్చినట్టున్నారు. అది ఒక లార్జ్ బిల్డింగ్ కట్టారు వాళ్ళు, పెద్ద బ్యాంకు, అవసరమే. వీటితో పాటుగా మీరు పనికిరాని అలాట్మెంట్లు కూడా చాలా చేశారు, గుర్తు తెచ్చుకోండి. అది ఎవరికి గుర్తులేవు, మనకి ఎంతసేపు ఐఎస్బిఐ కనిపిస్తుంది తప్ప. బ్రహ్మకుమారీస్ కానీ, అవును, గచ్చిబౌలి వెళ్ళే రూట్లో ఉంటుంది ఇప్పుడు. ఎంత ఇచ్చారండి? ఎన్ని ఎకరాలు ఇచ్చారు? నాకు గుర్తులేదు ఎన్ని ఎకరాలు, కానీ బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి కూడా మీరు గవర్నమెంట్ ల్యాండే ఇచ్చారు. ఎన్ని ఎకరాలు ఇచ్చారు? 25 ఎకరాలు 50 ఎకరాలు, ఎన్ని ఎకరాలు ఇచ్చారో నాకు కరెక్ట్గా గుర్తులేదు. కనీసం ఖచ్చితంగా 15 ఎకరాలు అయితే గ్యారెంటీ ఇచ్చారు కదా. దానివల్ల ఏమైనా ఎంప్లాయ్మెంట్ వచ్చిందా? లేకపోతే దానివల్ల ఏమన్నా హైదరాబాద్ ప్రజల్లో గుణాత్మకమైన స్పిరిచువల్ మార్పులు ఏమైనా వచ్చినాయా? I have nothing against that institution. But you are discussing behalf of people కదా. మీ డిస్కషన్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మీరు ఇచ్చారండి. దానం చేసినట్టుగా మీరేదో మహారాజుల్లాగా దానం చేశారు వాళ్ళకి. ఓకే. వాళ్ళు ఏదో ఆశ్రమం పెట్టుకున్నారు, వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ భజనలు వాళ్ళు చేసుకుంటారు. అట్లాగే ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఇంకొక పెద్ద ల్యాండ్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు మీరు? ఎవడో ఒక దుబాయ్ కంపెనీకి ఎవరికో ఆ పేరు మీద ఇచ్చారు. ఎవరు తీసుకున్నారు అవన్నీ? ది హూ ఈజ్ హూ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ ఏపీ దట్ డే హ్యావ్ గాట్ ఎ విల్లా ఇన్ దట్. అంటే ది మోస్ట్ టాపెస్ట్ అవును. ఓకే, ఇచ్చారు కదా. దానివల్ల ఎంప్లాయ్మెంట్ వచ్చిందా? గవర్నమెంట్ ల్యాండే కదా అది. ఏం చెప్పారు మీరు ఆ రోజున? గోల్ఫ్ డెవలప్ చేద్దాం అని అన్నారు. అక్కడ ఎవడన్నా గోల్ఫ్ ఆడతాడా? మీరు ఆడంగా చూసారా మీరు? ఎవరు ఆడరు. సో ఎందుకు? జస్ట్ బికాస్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్. దట్ మీన్స్ మీకు గవర్నమెంట్కి అదే ప్రైవేట్ ల్యాండ్ అయి ఉంటే ఎవడైనా దానికి ఇచ్చేవాడండి? చెప్పండి. ఓకే, దానివల్ల కొంత ఓపెన్ స్పేస్ క్రియేట్ అయింది, కొంచెం గ్రీనరీ ఉండుండొచ్చు, కొంచెం గోల్ఫ్ కోర్స్ ఉండుండొచ్చు, కాదంటలా. బట్ you can't say that was the best value for money, that was the best utility for that land అనేది చెప్పలేం కదా ఇవాళ, ఇన్ రెట్రోస్పెక్ట్ అట్లీస్ట్. సో అట్లీస్ట్ దేర్ ఆర్ సమ్ ఎక్సెసెస్. అలాగే గవర్నమెంట్ ల్యాండ్ కదా అని చెప్పి మీరు 400 ఎకరాలు ఐఎంజీకి ఇవ్వబోయారు. ఓకే, అవునా? గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టేగా. సో గవర్నమెంట్ చేతిలో పెడితే ఎంత ఇండిస్క్రిమినేట్గా ఆ రిసోర్స్ని వేస్ట్ చేయగలరు, ఇష్టం వచ్చిన వాళ్ళకి పంచిపెట్టగలరు కూడా మన దగ్గర. హైదరాబాద్ ఈజ్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్. సో హైదరాబాద్ ఈజ్ నాట్ ఎ మోడల్ ఫర్ ఆల్ గుడ్ థింగ్స్. హైదరాబాద్ ఈజ్ ఆల్సో ఏ మిర్రర్ ఫర్ ఆల్ సమ్ బ్యాడ్ థింగ్స్ ఆల్సో. ఇర్రెగ్యులారిటీస్, ఇండిస్క్రిషనరీస్, అలాట్మెంట్స్, వీటన్నిటికీ కూడా. సో అందుకని నేనేమంటున్నానంటే, నీ దగ్గర 15,000 ఎకరాలు పెడితే నువ్వు ఎవరికిస్తావో తెలీదు, ఎంతకిస్తున్నావో తెలీదు, బయట ఎంత చెప్తున్నావో లోపల ఎంత తీసుకుంటున్నావో తెలీదు. నిన్ను నమ్మి ఏ పారదర్శక ఉంది కాబట్టి ఎవడన్నా వస్తాడు? నీతో పరిచయం అన్నా ఉండాలి, లేకపోతే ఎవడన్నా బ్రోకర్ అన్నా మధ్యలో ఉండాలి, ఎవడన్నా మీడియేషన్ అన్నా ఉండాలి. లేకపోతే ఎవరికిస్తావు నువ్వు? ఎక్కడ తెచ్చుకోగలవు అలాట్మెంట్? ఎవడు తెచ్చుకోగలిగాడు ఇప్పటి వరకు? ఎవరికి ఇచ్చారండి 15,000 ఎకరాల్లో? మీరు ఎంతమందిని తీసుకొచ్చారు గత 2 ఏళ్లలో చెప్పండి? XLRI ఆ స్కూలు, ఈ స్కూలు, ఆ హోటల్, ఈ హోటల్ వరకు ఇచ్చారు తప్ప మీరు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే
ఇండస్ట్రీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడ తీసుకురాగలిగారు? ప్యూర్ ప్రైవేట్ ఏ కాంటాక్ట్స్ లేకుండా ప్యూర్ ఇన్వెస్టింగ్ కంపెనీస్ని ఎవరిని తీసుకురాగలిగారు? ఎవరిని తీసుకురాలా. ఇప్పుడు వరకైతే సో యు ఆర్ గోయింగ్ టు బి ఏ బర్డెన్. ది గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బర్డెన్ టు అమరావతి, నాట్ ఏ ఫెసిలిటేటర్. ఓకే, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అమరావతి. చంద్రబాబు నాయుడు గారు ఏ వేదిక ఎక్కినా, జాతీయమైన అంతర్జాతీయమైన స్వరాష్ట్రమైన ఎక్కడైనా కూడా సైబరాబాద్ని నేనే నిర్మించానంటారు. ఇప్పుడంటే సైబరాబాద్ అంటారు, ఇంతకుముందు హైదరాబాద్ అనేటువంటి వాళ్ళు. సార్, ఒక రగ్గడ్ అండ్ రా క్వశ్చన్ సార్. చరిత్రలో తన పేరు నిలిచిపోవాల్సిందే అనే పంతం పట్టుదలతో అమరావతిపై ఇన్ని లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు కుమ్మరిస్తున్నారా అంటే what do you say? ఆయనే కుమ్మరిస్తున్నాడని ఆయన చెప్పినా తప్పే, ఎవరన్నా అనుకున్నా తప్పే. ఆయనేం కుమ్మరించట్లా. ఒక మాస్టర్ ప్లాన్, అంతవరకు ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చారు, దాని ప్రకారం కట్టుకుంటూ పోతున్నారు. దే ఎంగేజ్ ది బెస్ట్ ఆర్కిటెక్ట్స్ ఇన్ లండన్, జాన్ ఫాస్టర్ అండ్ కంపెనీ. దే ఆర్ యాక్చువల్లీ ఆయన మాటల్లోనే జాతీయ వేదికపై చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల్లోనే అమరావతికి దాదాపు 4 ట్రిలియన్ల మనీ అవసరం అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది అని చెప్పన్నారు. ఒకవేళ కనుక అది నిజమైతే మరి లక్షల కోట్లు అయినట్లే కదా లెక్క, దాదాపు 370-80 కోట్లు అయినట్లే కదా లెక్క. ఇన్వెస్ట్మెంట్ వేరు, మనం పెట్టే ఖర్చు వేరు కదా విజయ్. పెట్టుబడులు వేరు, నిర్మాణం వేరు. నిర్మించడానికి ఎంత అవుతుంది చెప్పండి. నిర్మించడానికి ఎంత అవుతుంది? అప్పట్లో 50,000 60,000 అనుకున్నాం సార్, ఇప్పుడు మహా అయితే 1,00,000 అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 కోట్లు అవుతుందేమో అంతే. ఇప్పటికీ కూడా పాత డిజైన్లే, పాత మాస్టర్ ప్లాన్నే అమలు చేస్తున్నారు కదా. కాంట్రాక్టింగ్ రేట్లు పెరిగి ఉండొచ్చు, ఓకే, అవి సమర్థనీయమా కాదా అనేది ఇట్ కెన్ బి క్వశ్చన్. అందులో తప్పేమీ లేదు. సో పాత మాస్టర్ ప్లానే అమలు చేస్తున్నారు, పాత బిల్డింగ్ డిజైన్లే అమలు చేస్తున్నారు. మిగిలిపోయిన కట్టడాలని ఎక్కడి వరకు ఆపేశారో అక్కడి నుంచే తిరిగి ప్రారంభిస్తున్నారు. ఓకే, అందులో కొత్తగా చేస్తున్నది ఏమి లేదు ఇందులో. బట్ మనం ముఖ్యమైన సమస్య ఏంటంటే, ఆల్ రైట్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారు, రిజర్వ్ బ్యాంక్ కడితే రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగులు వస్తారు, వాళ్ళకి క్వార్టర్స్ కట్టుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే వాళ్ళు క్వార్టర్స్ కట్టుకుంటారు. ఇది కాకుండా ప్రైవేట్ వాడు ఎవడొస్తాడో చెప్పండి. 15,000 ఎకరాల్లోకి ఎవరు వస్తారో చెప్పండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లాగో వస్తారు తప్పదు. అవును, 15,000 ఎకరాల్లో ఏం తెస్తారో చెప్పండి. కానీ ఇప్పటివరకు అయితే ఆ నిర్దిష్టమైన ప్లాన్ అయితే కూడా ఏమి తేటల్లా తెచ్చే ఆలోచన కానీ, శ్రద్ధ కానీ, ఆసక్తి కానీ ఉన్నట్టు కనపట్లా. మరి లేనప్పుడు ఏం చేయబోతున్నారు? 15,000 ఎకరాలు మీ చేతుల్లో గుప్పిట్లో పెట్టుకుని ఎవరికి ఇవ్వబోతున్నారు? సో దిస్ నౌ లెట్స్ జుక్స్టపోజ్ దిస్ అంటూ phase 2 and phase 3. మీరు ఈ 15,000 ఎకరాలకే పనికొచ్చే వాళ్ళని తేలేకపోతున్నారే. రేపు పొద్దున phase 2, phase 3 కూడా తీసుకుని, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏమో జనాల డబ్బులతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆ భూములన్నీ మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి దొడ్డిదారిన పంచేసుకుంటూ పోతే మేమేం చేయాలి? ప్రజలుగా మేమేం చేయాలి? అవును, ఒక మాటలో చెప్పాలంటే రాబోయేటువంటి అప్పుల కుప్పని భరించేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. అప్పుల కుప్పను మనం భరిస్తాం బాయ్, అప్పుల కుప్పను మనం భరిస్తాం. బంగారు గనేమో వాళ్ళ చేతుల్లోకి వెళ్తుందా? దట్ ఈజ్ మై బిగ్గర్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. బంగారు గని నీ చేతిలో పెట్టమంటావా? ఒకసారి నువ్వు, ఒకసారి ఇంకొకళ్ళు చీఫ్ మినిస్టర్ అయ్యి చేతనైన కాడికి వాటిని సొమ్ము చేసుకుంటారా? ఆ సొమ్ముతో ఎలక్షన్లు పోటీ చేస్తారా? అంటే దట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ సోర్స్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఫర్ ది ఎలక్షన్స్. మీరు ఆ స్థాయిలో ఎలక్షన్స్ను ఫండింగ్ చేసుకుంటా పోతే రాజకీయాలు ఏమైపోతాయి? అసలు ప్రజాస్వామ్యం ఏమైపోతాయి? ప్రజల మాట వినేవాడు ఎవడన్నా ఉంటాడా? అంత డబ్బు చేతిలో పెట్టుకున్న వాళ్ళతో ఎవడైనా పోటీ పడగలడా? ఒకసారి మీరు, ఒకసారి ఇంకొకళ్ళు కావచ్చు. దిస్ ఈజ్ ఎ బిగ్గర్ క్వశ్చన్. దట్ ఈజ్ వై ఐఎమ్ రైజింగ్ ద లెవెల్ ఆఫ్ డిస్కషన్. ఓకే సార్, 2029 ఎన్నికల్లో అమరావతే చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తుంది అని చెప్పి కొందరు పక్కాగా చెప్తున్నారు. వాళ్ళు వైసీపీ సానుభూతి పరులు కాదు. మీరు నమ్ముతారా? ఎలక్షన్లు అన్న తర్వాత చాలా ఇష్యూస్ వస్తాయి అనుకోండి. దిస్ కెన్ బి
మనం దాన్ని ఎక్కువ చేసిన దానికంటే ఎక్కువ డబ్బా కొట్టుకున్నా మనకే నష్టం అండి. ఓకే, చెయ్యని దాన్ని చేసామని చెప్పుకున్నా మనకే నష్టం. ఓకే, చేయాల్సింది చేయకపోయినా మనకే నష్టం. ఈ మూడు వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. సో గ్యారంటీగా దాని ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళ పొలిటికల్ ప్రాస్పెక్ట్స్ మీద. మిగిలిన రాష్ట్రం అంతా ఏమనుకుంటుంది? మావిగన్ ప్రతిపాదనతో పాటు వైసీపీ ఇంకొక మూమెంట్ లాంటి దాన్ని తెర మీదకి తీసుకువచ్చింది. అదే అమరావతిలో లక్షల కోట్లు కుమ్మరిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు గాలికి వదిలేశారు అని. ఇప్పటికే ఇస్ ద రైట్? మీరు నమ్ముతారా దాన్ని? నో, ఇట్స్ నాట్ ట్రూ, బట్ ఇట్స్ ఎ పొటెంట్ పొలిటికల్ వెపన్. ఓకే, ఇట్స్ ఎ పొటెంట్ పొలిటికల్ వెపన్. మన దగ్గర ఈజీ కదా రాయలసీమ వాళ్ళని రెచ్చగొట్టడం, ఉత్తరాంధ్ర వాళ్ళని రెచ్చగొట్టడం. సో ఇది ఈజీ. చూసారా డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నాడు. ఆయన పొయ్యాలనుకున్నా పొయ్యలేడు అమరావతిలో, బికాజ్ మాస్టర్ ప్లాన్ ఈజ్ ఫిక్స్డ్. ఓకే సార్, మాస్టర్ ప్లాన్ ఫిక్స్ అయిపోయింది. కాంట్రాక్టులు ఎంత పెంచుకోగలరు? 5,000 కోట్లు అయ్యేదాన్ని 7,000 కోట్లు చేయగలరు. 7,000 కాదు 10,000 చేయగలరు. అంతకు మించి అయితే చేయలేరుగా. సో నేను మొదటి నుంచి చెప్తున్నా, అందులో అవినీతి జరుగుతుందంటే ప్రశ్నించండి, తప్పేమీ లేదు. దాన్ని ఎండగట్టండి, దాన్ని రుజువు చేయండి, కోర్టులో కేసు వేయండి, ఆపు చేయించుకోండి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయండి. నాకేమీ అభ్యంతరం లేదు ఆ విషయంలో. ఓకే. సో అమరావతికి అయ్యే ఖర్చు దాదాపుగా చాలా వరకు దాని నుంచే వస్తుంది, ఆ భూములు అమ్ముకోవడం ద్వారా. రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు ఏమి కాదు అది. ఆ భూముల డబ్బు దానికే ఖర్చు పెడుతున్నారు. ఏదన్నా ఒక 10-20 వేల కోట్లు గ్యాప్ వచ్చినప్పటికీ కూడా దాన్ని భరించాల్సిన బాధ్యత రాష్ట్రం మొత్తానికి ఉంది నైతికంగా. ఎందుకంటే మనం అందరం కావాలనుకున్నాం, ఒప్పుకున్నాం. దాని మీద 2 ఎలక్షన్లు పోటీ చేసాం. అమరావతిలోనే రాజధాని అన్న విషయం మీద 2 సార్లు ఎలక్షన్లు అయినాయి. 2 సార్లు దానికే ఓటేశారు జనం. 2019లో కూడా దానికే కదా ఓటేసింది. అంతే. 24లో ఖచ్చితంగా దానికే వేశారు. కాబట్టి అవసరం పడితే ఆ మేరకు మనం మోద్దాం, అందులో తప్పేమీ లేదు. బికాజ్ ఇట్స్ ఎన్ అసెట్, పర్మనెంట్ అసెట్ ఫర్ ది స్టేట్. ఇవాళ కాదే రేపైనా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఇవాళ కాదే రేపైనా కంపెనీలు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాబట్టి దాన్ని ఒక అసెట్గా, ఇన్వెస్ట్మెంట్గా ట్రీట్ చేద్దాం. దాని వరకు ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఆ 10,000-20,000 కోట్ల గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే ఇవాళ మేము ఫిగర్స్ కూడా ఇచ్చాం. మీరు ఒక ఇండోసోల్కే 45,000 కోట్ల రూపాయల రాయితీ ఇస్తున్నారు ఒక్క కంపెనీకి. అంటే ఒక కంపెనీకి ఇచ్చే రాయితీ మేర అమరావతి చేయదా? అంతే కదా, చెప్పండి. వాల్యుబుల్ క్వశ్చన్ సార్ ఇది. ఆర్సెలార్ మిట్టల్ మొన్న అట్టహాసంగా ప్రారంభమవుతుంది. వాళ్ళకు 30,000 కోట్లు రాయితీలు ఇస్తున్నారు 27,000 కోట్లు. రిలయన్స్కి ఏదో ఒక 13,000 కోట్లు రాయితీ ఇస్తున్నారు. బీపీసీఎల్ బలిసిన కంపెనీలు, ఆయిల్ కంపెనీలు, వాళ్ళకి 70,000 కోట్లు రాయితీలు ఇస్తున్నారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అనుకోండి. అంబానీకి డేటా సెంటర్కి గూగుల్ అంటున్నారు కానీ అది అంబానీ డేటా సెంటర్ అని క్లియర్ అయిపోయింది కదా. అదానీ డేటా సెంటర్ అని క్లియర్ అయిపోయింది కదా. అదానీ డేటా సెంటర్కి 30,000 కోట్లు ఇస్తున్నారు. అంటే ఆ మాత్రం ఆ ఒక్కొక్కళ్ళకి ఇండివిజువల్ కంపెనీకి ఇచ్చినంత మేర అమరావతి చేయదా ఏంటి? సో ఆల్ రైట్, వాటితో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. మీరు, నేను, మీ ఛానల్ చూసే ప్రజలు. కాకపోతే దీన్ని చూపించి మిగిలిన ప్రాంతాల్లో అసూయ ద్వేషాలు రగల్చడం వైసీపీ ఒక రాజకీయ ఎత్తుగడ కింద భావించవచ్చు. బట్ ప్రజలు అప్రమత్తంగా ఉన్నంతకాలం ఆ పాచికలు పారవు. రైట్ సార్, ఐ కంక్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని స్కిప్ చేద్దాం అనుకున్నా కూడా నేను గ్రౌండ్ లెవెల్లో తిరిగిన వాడిగా అడుగుతున్నాను సార్. సార్, రాయలసీమలో నేను బాగా గ్రౌండ్ రిపోర్ట్స్ చేసి ఉన్నాను. ఇప్పటికే రాయలసీమకి విపరీతమైనటువంటి అన్యాయం జరుగుతోంది అనేటువంటి భావన వాళ్ళలో నరాన ఉంది. వాళ్ళు ప్రత్యేక రాయలసీమ కోరుకుంటున్నారు. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులైనా కూడా రాయలసీమకు చేసిన శూన్యం అని చెప్పి అంటున్నారు. ఇక నిన్న మొన్న ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమం స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ పైన ఒక విమర్శ ఉంది. హైదరాబాద్లో కూడా ఇదే తప్పు చేశాం మనము,
హైదరాబాద్ సెంట్రిక్గా మొత్తం డెవలప్ అంతా ఇక్కడే చేశాము, అందుకే మిగతా స్టేట్ ఎక్కడ కూడా డెవలప్ కాకుండా పోయింది, ముఖ్యంగా రాష్ట్ర విభజన టైంలో మనకి ఇది జరిగింది అని చెప్పి. ఇప్పుడు కూడా అమరావతి సెంట్రిక్గా ఇదే జరిగితే రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యేక రాయలసీమ కానీ, ప్రాంతీయ అసమానతలు కానీ, లేకపోతే ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమాలు రైజ్ కావు అనే నమ్మకం మీకుందా? బికాజ్ యు ఆర్ అ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ యూ వర్క్డ్ యాజ్ అ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆల్సో. అసలు ఎవరైనా ఒక జిల్లాగా కానీ, రాష్ట్రంగా కానీ, దేశంగా కానీ ఎందుకు ఉంటాం? అందరం కలిసి ఉందామా, మనకి ఏదో ఒక భావ సారూప్యత ఉంది ఏదో ఒక రూపంలో అని చెప్పి కదా కలిసి ఉండేది. అంతే సార్. లేకపోతే భారతదేశంగా ఉండాల్సిన అవసరం ఏముంది? 280 దేశాలు అవ్వచ్చు, ఒకే దేశంగా ఉండాల్సిన అవసరం ఏముంది? భారతీయులందరూ ఒక మైండ్ సెట్లో ఉంటారు, మన ఆలోచనలు కలుస్తాయి కాబట్టి ఉంటాం కదా. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు పెట్టుకున్నప్పుడు మన అందరూ తెలుగు మాట్లాడే వాళ్ళం కాబట్టి కలిసి ఉందామా అని చెప్పి మద్రాసు నుంచి విడిపోయి మనం ఒక రాష్ట్రంగా ఏర్పాటయ్యాం. ఏర్పాటైనప్పుడు నలుగురు కలిసి ఉండాల్సిన బాధ్యత మనకుంది. రెండోది, ఎవరికి అన్యాయం జరగకుండా అందరినీ సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది, ప్రభుత్వాలకు కానీ, నాయకులకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ. మన సమానంగా చూడట్లేదు, అసమానంగా చూస్తున్నారు అన్నప్పుడు ఎవరైనా కానీ వేరుకుంపట పెట్టుకునే ఆలోచనలు ఆటోమేటిక్గా వస్తాయి. కానీ అటువంటి ఆలోచనలు కలగజేయటం కరెక్ట్ కాదు. తెలుగు వాళ్ళుగా మనందరం కలిసి ఉందాం అనుకున్నాం, ఓకే, తెలుగు వాళ్ళుగా కూడా విడిపోదామా? విడిపోయిన తర్వాత తలా ఒక జిల్లా, ఒక రాష్ట్రం చేసుకోవచ్చుగా. మణిపూర్ అంత జిల్లాలుగా మనవి. మణిపూర్ రాష్ట్రం అయినప్పుడు కృష్ణా జిల్లా రాష్ట్రం ఎందుకు కాకూడదు? సో ది స్టేట్ ఆఫ్ కృష్ణ అని చెప్పి ఒకటి పెట్టుకోవచ్చు. కాకపోతే వైబిలిటీ ఏంటి, దేనికోసం నేను విడిపోదాం అనుకుంటున్నాను, కలిసిమెలిసి ఉంటే వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అని ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి. అంతే తప్ప మనకు కావాల్సిన ముఖ్యమంత్రి కాలేదు, మనకు కావాల్సిన పార్టీ నెగ్గలేదు కాబట్టి మనం వేరుకుంపట పెట్టుకుందాం అనేది చాలా సంకుచితమైనటువంటి భావం. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివి రగల్చడంలో చాలా సిద్ధహస్తుడు, చాలా ఎక్స్పర్ట్ అందులో. సో రాయలసీమలో కుంపట పెట్టినా, ఉత్తరాంధ్రలో కుంపట ఎవరండి పెట్టేది? ఓపెన్గా మాడుకుందాం, ధర్మాన ప్రసాద్ గారు మాడతాడు, అవునా? ధర్మాన ప్రసాద్ గారితోనే, ఆయన నోటితోనే అనిపించింది ఆ రోజున అమరావతి 3 రాజధానులు కావాలన్నప్పుడు ముందు రోజు స్టేట్మెంట్ ఇచ్చింది ధర్మాన ప్రసాద్ గారితోనే. ఓకే, ఏమనంటే అమరావతిలో రాజధాని అని అంటున్నారు, అంతా ఇక్కడ పెట్టడం వల్ల వెనకబడిన ఉత్తరాంధ్ర బాగా నష్టపోతుంది అని చెప్పి ఆయనతో అసెంబ్లీలో ఒక స్పీచ్ ఇప్పించారు. మర్నాడు పేపర్లో వచ్చింది. మర్నాడే 3 రాజధానుల బిల్లు పెట్టేశారు. అంటే అదంతా ఒక కుట్రలో భాగంగా జరిగింది, ఒక ప్లాన్డ్గా జరిగిన విషయం. ఆ కుట్రలో భాగమే ఇవాళ మళ్ళా ధర్మాన ప్రసాద్ గారితో ఇట్లాంటి మాటలు అనిపిస్తారు. అందులో ఏం తేడా లేదు, ఏమీ అన్ఎక్స్పెక్టెడ్ లేదు, ఇందులో సర్ప్రైజ్ అవ్వాల్సిన విషయం ఏమి లేదు. ధర్మాన ప్రసాద్ గారు ఆయన పాపం ఆయన మట్టుకు ఏం చేయగలడు? పెద్ద మనిషి, ఈయన చెప్తే ఆయన చేయాల్సిందే. లేదా రేపు పొద్దున ఎమ్మెల్యే టికెట్ ఉండదు, లేదా గెలిచినా కానీ మినిస్టర్ అవ్వలేడు. వాళ్ళందరూ కట్టుబానిసలండి నాయకత్వానికి. వాళ్ళని ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ విత్ దాట్. It will not come from the people. It will come from people like జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ధర్మాన ప్రసాద్ గారు లాంటి వాళ్ళ ద్వారా చేపిస్తారు. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. ఓకే, రైట్ సార్. అమరావతి నిర్మాణం మీద మాత్రమే కాకుండా మావిగాన్ మునుముందు ఇంకెంత డిస్కషన్ అవుతుంది, ఇంకెంత హాట్ టాపిక్ అవుతుంది అనేటువంటిది వెయిట్ చేద్దాం. మరి ఇంకొక ప్రతిపాదన ఇంకేమన్నా వైసీపీ నుంచి వస్తుందేమో అది కూడా చూద్దాము. దాన్ని చంద్రబాబు అలాగే కూటమి నేతలు ఏ విధంగా చూద్దాం. లెట్స్ మీట్ వన్స్ అగైన్. పాలిటిక్స్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ఎదర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ చంద్రబాబు నాయుడు గారు. పాలిటిక్స్ ఈజ్ కన్సర్న్డ్ విత్ పీపుల్. ఇది రాజకీయాలు ప్రజలకు సంబంధించినవండి, అంతేగాని 2 పార్టీలకు 2 నాయకులకు సంబంధించినవి కాదు. సో ప్రజలందరూ కీన్గా గమనిస్తూ ఉండాలి, ఎవరేం చేస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. సో అమరావతి అనేది ఒక వాస్తవం. మావి గనులు కాదు, 100 గనులు వచ్చినా కానీ ఆ వాస్తవాన్ని చెరిపేయలేరు. కాకపోతే అమరావతి అభివృద్ధిని అడ్డుకోగలరు. ఓకే, ఇన్వెస్టర్స్లో భయాందోళన రేకెత్తించి అడ్డుకోగలరు. ఇన్వెస్టర్లు
లో భయాందోళన లేకుండా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేలాగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అవన్నీ చేస్తారన్న ఆశతోనే కొన్ని ఇంపార్టెంట్ సూచనలు చేస్తూ మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. ఇవాళ కూడా మీతో మాట్లాడుతున్నాం. అంతే. డన్ సార్, థ్యాంక్ యూ అండ్ హోప్ టు సీ యూ సూన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.